బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంచిర్యాల పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, మంచిర్యాలకి మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం మనం రామగుండంలో ఉన్నాం. రామగుండం గోదావరి కని నుంచి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళనున్నారు మంచిర్యాలకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ రోజుతోటి 10 రోజులకు ఈ యొక్క బస్ యాత్ర చేరుకుందని చెప్పాలి. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఒక చిన్న గ్యాప్ ఒకరోజు మాత్రమే అయినా కూడా ప్రజల నుంచి మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎటు చూసిన జనప్రబంజనం మాత్రం మనకి ఈ రోడ్ షోలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. స్వచ్ఛందంగా ప్రజలు ఈ యొక్క పర్యటనకు రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పేటటువంటి ప్రసంగాలపైన ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం రామగుండంలో ఉన్నాం, గోదావరి కనిలో. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరనున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారిని చూడడానికి, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకల్ అండి, ఇక్కడనే బాబు కేసీఆర్ గారిని చూద్దామని ఇక్కడికి వచ్చినాము. సో చాలా బాగా ఆనందం వేసింది. దాదాపు 48 గంటలు తన మాట్లాడకుండా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో దానివల్ల మళ్ళీ ఒకసారి సార్ ఏం చెప్తాడు అని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది, వినడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పాడు, చాలా సంతోషం వేసింది. మళ్ళీ కొప్పుల ఈశ్వర్ గారు అఖండ మెజార్టీతో గెలుస్తాడని మేము అందరం అనుకుంటున్నాం. మీరు చెప్పండి. మేము గజ్వేల్ నుంచి వచ్చామండి. సార్ చేసే ప్రతి పనిలో మేము ఉండాలని, రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సీట్లే గెలవాలని, తనతో కష్టపడాలని, ప్రతిరోజు సార్ ఎక్కడ వెళ్ళినా కానీ సార్ చేసే పనుల గురించి జనం కోసం ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి, మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మేము ప్రతి రోడ్ షోకు వెళ్తున్నాం. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? నా పేరు సురేష్ యాదవ్, మేము సూర్యాపేట నుంచి వచ్చాం. ఇలా రాష్ట్రంలో కేసీఆర్ గారు బస్ యాత్ర మొదలుపెట్టడానికి బాగా అధికార పార్టీ కాంగ్రెస్ ఒకటే మొత్తుకుంటుంది. కానీ ఇది బస్సు యాత్ర రాజకీయ యాత్ర కాదు. అంతకంటే ముందు ఈ రాష్ట్ర రైతాంగం కన్నీళ్ళు చూడడానికి కేసీఆర్ గారు ఉమ్మడి నల్గొండ జిల్లాను, వరంగల్ జిల్లాని సందర్శించడం, కరీంనగర్ జిల్లాను కూడా సందర్శించడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు బస్సు యాత్ర అనేది ఒక భరోసా యాత్ర అయిపోయింది. రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఇబ్బంది పడుతుంటే ఒడ్లు కొనుగోలు ఇప్పటికే ఆగమైపోయిన రైతాంగానికి భరోసానిచ్చింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ బస్సు యాత్ర అనేది ఇలా బ్రహ్మాండంగా నడుస్తుంది. రేపు ఖచ్చితంగా అత్యధిక సీట్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. మీరు చెప్పండి. మాది ఇక్కడే రామగుండం అండి. ఈరోజు అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు ప్రజలకు అందలేదు. వాటిని చైతన్యపరుస్తూ గౌరవ కేసీఆర్ గారు బస్సు యాత్ర పాల్గొన్నారు. కాబట్టి బస్సు యాత్ర కేసీఆర్ గారి ఆదరణ పెరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కలిసి బడాబాయి చోటాబాయి అనే సమీకరణాన్ని అటు కేసీఆర్ గారికి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఆపారు. అదే రకంగా ఈ చోటాబాయి అయిన రేవంత్ రెడ్డి ఏం చేశారంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న క్రిషాంకర్ను అరెస్ట్ చేసి ఈ 2 సంఘటనలు ఒకటే రోజు జరిగాయి. కాబట్టి ప్రజల ఆదరణ పెరుగుతుంది. కేసీఆర్ ప్రజల్లో తిరగకుండా చేస్తే ఇక్కడే అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అది చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న రామగుండం ప్రాంతంలో ఏంటంటే మాకు ఇక్కడ ఈ కార్మికులకు ఉన్న పరిస్థితుల వల్ల ఇక్కడ మాకు రామగుండం మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మాకు ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. గతంలో మా చిన్నతనంలో గోదావరిలో ఈదడానికి ఉండడానికి నీళ్లు ఉండకపోయేది. వాటర్ ఎక్కడుంటాయని చూసుకొని పోయి ఎదిగేది. ఇక్కడ పుట్టి పెరిగి చదువుకున్నా కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఎప్పుడు నిండు సముద్రం కుండలేక వాటర్ రివర్స్ వెళ్ళేది. బోటింగ్ కూడా జరిగింది మాకు అక్కడ. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న పరంగా జరిగినా కూడా కేసీఆర్ గారిని అగౌరవపరచడానికి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే ఒక ప్రజలకు గవర్నమెంట్ ఒక తీర్పును గౌరవించకుండా కేసీఆర్ యొక్క మీద కక్ష సాధింపు చర్యలు తీసుకొని ఆయన మీద ఇబ్బంది పెడుతున్నారని అంటున్నాం. చెప్పండి, బస్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇంపాక్ట్ ఎలా ఉందంటారు? ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని చూడడానికి ఈరోజు మేము బయట వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము గజ్వేల్ నుంచి వచ్చాము. కేసీఆర్ గారు బస్ యాత్రకు మేము మద్దతుగా వచ్చాము. ప్రజల్లో చూస్తే కేసీఆర్ రావాలి. అసలు కేసీఆర్ ఓడిపోయాడు అంటే ప్రజల్లో అసలు ఎవరు నమ్మట్లేదు. ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించుకున్నామని అర్థం కాకుండా ఈరోజు కేసీఆర్ గారు రావడం చూడడానికి పబ్లిక్లో ఆదరణ చూస్తుంటే అసలు వాళ్ళు ఆనందంతో ఇదైపోతున్నారు. మళ్ళీ ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్లో కొప్పులీశ్వర్ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఈ రామగుండంలో చూసే పబ్లిక్ చాలా
ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇది మొత్తం మీద మనము చూస్తూ ఉన్నాము. అటు ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన బస్ యాత్రకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ బస్ యాత్రకి సంబంధించి చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది బస్ యాత్ర ద్వారా రైతులకు కూడా భరోసా కల్పిస్తూ ఉన్నారు. రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మొత్తం మీద బస్ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన మనకు కనిపిస్తూ ఉంది.